నేటి లీడర్ మీడియా న్యూస్ కి స్వాగతం. వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలోని 6వ వార్డు తాటికొండ కృష్ణయ్య, 7వ వార్డు శివసాయిని బేడబుడుగ జంగం హక్కుల పోరాట సమితి జాతీయ అధ్యక్షులు కొడిగంటి నరసింహ, బైల్పాటి బర్ని, సిరిగిరి శివ, మోతె శ్రీను, మోతె రాములు, మోతె బ్రహ్మయ్య వారి నివాసానికి వెళ్లి ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. బేడబుడుగ జంగం కులస్తులకు రిజర్వేషన్లు కల్పిస్తూ కౌన్సిలర్లుగా పదవి బాధ్యతలు స్వీకరించడం మా కులానికి ఎంతో గర్వకారణమని, ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు అవకాశం కల్పించిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే అసెంబ్లీలో, పార్లమెంట్లో కూడా రిజర్వేషన్ ద్వారా మాకు స్థానం కల్పించాలని వారు కోరారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సహకరించినటువంటి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీలో 6వ వార్డు నుంచి తాటికొండ కృష్ణ మంచి మెజారిటీతోటి మున్సిపాలిటీ కౌన్సిలర్గా గెలుపొందడం జరిగింది. అదేవిధంగా పెబ్బేరు టౌన్ 7వ వార్డు నుంచి మున్సిపాలిటీ కౌన్సిలర్గా పవానపు శివసాయి గారు మంచి మెజారిటీతోటి ఇక్కడ వార్డులో ఉన్న ప్రజలు అందరూ సహకరించి పెద్ద ఎత్తున ఆయనకు సహకరించిన దానికి ఇక్కడ వార్డు సభ్యులకు, వార్డులో పనిచేసిన ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తున్నాం. అదేవిధంగా వనపర్తి శాసనసభ్యులు మేఘారెడ్డి గారి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ పెద్దలు యనమల రేవంత్ రెడ్డి గారు మరి మా కమ్యూనిటీకి ఈ తెలంగాణ రాష్ట్రంలో పార్టీల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి దాదాపుగా 25 నుంచి 30 మంది వార్డు కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, మళ్ళీ అక్కడ కరీంనగర్ నుంచి కూడా కార్పొరేటర్గా పర్వతం మల్లేష్ గారు గెలవడం జరిగింది. అదేవిధంగా మళ్ళీ వాళ్ళ కూడా మా హక్కుల పోరాట సమితి నుంచి మళ్ళీ కోడిగంటి నరసింహ, నేను జాతీయ అధ్యక్షుని. ప్రత్యేక ధన్యవాదాలు ప్రభుత్వానికి, ప్రభుత్వం తరఫున రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా రాబోయే ఎలక్షన్లు శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా మాకు స్థానాలు గుర్తించి ఖచ్చితంగా మా వాటా 19 మాకు దాదాపుగా స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నప్పటికైనా ఇప్పటి వరకు రాజ్యాంగంలో నుండి 15% రిజర్వేషన్లు, అంబేద్కర్ ఇచ్చిన రిజర్వేషన్ల శాతంలో 2-3 కులాలు అనుభవిస్తున్నాయి. రాజ్యాధికారం అనేది ఇప్పుడిప్పుడే మేము అడుగులేస్తూ వార్డు సర్పంచులు, వార్డు మెంబర్లు, సర్పంచులు, కౌన్సిలర్లుగా, జడ్పీ చైర్మన్లుగా, జడ్పీ మెంబర్లుగా కొంతమంది ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్నారు. కాబట్టి మాకు రావలసిన అవకాశం బుడగదంగాలకు జనాభా ప్రాతిపాదిక ప్రకారంగా తెలంగాణ ఉమ్మడి 10 జిల్లాల్లో 8 నుంచి 10 లక్షల జనాభా కలిగిన మేము మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద చాలా గౌరవము, అభిమానం. ఇందిరాగాంధీ రాష్ట్రం లోపల ప్రధాని ఉన్నప్పుడు మా పెద్దలు మళ్ళీ మొదటి నుంచి కూడా హస్తం గుర్తు మీద ఓట్లు వేసుకుంటూ వచ్చినాము. ఇప్పటి కూడా తెలంగాణ రాష్ట్రం లోపల గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పథకాల మీద చాలా మాకు గౌరవం ఉంది. అదేవిధంగా వచ్చే శాసనసభలో కానీ, శాసన మండలంలో కానీ, రాజ్యసభలో కానీ ఖచ్చితంగా మా బుడగదంగలను గుర్తించి మరి దాదాపుగా 2 నుంచి 3 వరకు శాసనసభ సభ్యులుగా మన వాళ్ళకు గుర్తించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఊరుకుంటున్నాం. మా వాళ్లకు కొంతమందికి వైస్ చైర్మన్ కానీ, చైర్మన్ కానీ, ఎస్సీ రిజర్వ్ ఉన్నతాన కానీ, జనరల్ ఉన్నతాన కానీ అవకాశం కల్పిస్తే ఇంకా సంతోషించే వాళ్ళం మేము. ఇప్పటికైనా మరి ఇక్కడ ఉన్న ఈ పెబ్బేరు మున్సిపాలిటీ లోపల కష్టపడి మా వాళ్ళు ప్రభుత్వం తరఫున హస్తం గుర్తు మీద మా వాళ్ళు గెలిచిన దానికి చాలా సంతోషిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ముఖ్యంగా మా కాన్సెప్ట్ ఒకటే, మేము శాసన మండలి, చట్టసభల్లో అవకాశాలు కల్పించాలి. అది కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారి పరిధిలో, పెద్దలు రాహుల్ గాంధీ గారి పరిధిలో, మల్లికార్జున ఖార్గే గారి పరిధిలో మాకు అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర అధిష్టానాన్ని కూడా మేము కోరడం జరుగుతుంది. త్వరలోపలనే మా వార్డు కౌన్సిలర్ మొత్తం తీసుకుపోయి ముఖ్యమంత్రి గారి సమక్షం లోపల సార్తోటి పెద్ద ఎత్తున మేము సన్మానం చేసి ముఖ్యమంత్రి ఘనంగా సన్మానం చేసుకోవాలని కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన రిజర్వేషన్లు కానీ, మాకు రావాల్సిన ఏదైతే సబ్సిడీ గవర్నమెంట్ నుంచి వచ్చే ఏదైతే ఉందో మాకు రిజర్వేషన్ నుంచి రావాల్సిన బడ్జెట్ కానీ ఖచ్చితంగా మా వాటాలు మాకు వచ్చి విద్యా, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ చైతన్యం కలగాలని చెప్పి తెలంగాణ గవర్నమెంట్ కోరుకుంటున్నాం. రాబోయే రోజుల్లో కూడా చైతన్యం కావాలి. త్వరలోపలనే ఒక డేట్ తీసుకుని ముఖ్యమంత్రి గారిని కలవాలని చెప్పి కోరుకుంటున్నాం. జై బుడగదంగం, జై కాంగ్రెస్.